చరిత్ర సృష్టించిన పుష్ప 2 రెండో రోజు కలెక్షన్ ఏంటంటే అల్లు అర్జున్, రష్మిక మందాన, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 ది రోల్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. సినిమా రెండో రోజున శుక్రవారం భారతదేశంలో 90.1 కోట్లు వసూలు చేయగా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. ఇందులో భారతదేశం నుండి 265 కోట్లు వసూలు కాగా ఇతర దేశాల నుంచి కలెక్షన్లు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సినిమా అన్ని భాషల్లో అద్భుతమైన ఆక్యుపెన్సీ సాధించింది. తెలుగులో 53%, హిందీలో 51.65%, తమిళంలో 38.52%, కన్నడలో 35.97%, మలయాళంలో 27.30% ఆక్యుపెన్సీతో రికార్డు స్థాయి వసూలను నమోదు చేసింది. పుష్ప 2 విడుదలైన తొలి రోజు బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. శుక్రవారం కూడా సినిమాకు దేశవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. ఈ విజయంతో పుష్ప 2 పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. సినిమాలోని కథ, పాత్రల నిర్మాణం, ఆకట్టుకున్న విజువల్స్ మరియు అల్లు అర్జున్ నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. టీఎఫ్డీసీ చైర్మన్ గా నిర్మాత దిల్ రాజు, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎఫ్డీసీ చైర్మన్ గా రాజును నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. కాగా గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరఫున ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగలేదు. తెర వెనుక ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినట్లు టాక్. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దిల్ రాజుకు కీలక బాధ్యతలు అప్పగించింది. మనది ఒక బతికైనా మనకంటే కాకి నయం. పూరి జగన్నాథ్. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ లాడ్జ్ పేరుతో విడుదల చేసిన వీడియోలో మానవ జీవన విధానంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనిషి కంటే కాకులు ఆనందంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నాయని, మిగతా జీవజాలం డబ్బు ఖర్చు లేకుండా సరదాగా బతుకుతుంటే మనిషి మాత్రం డబ్బు కోసం పరితపిస్తున్నాడని అన్నారు. పక్షులు గూడు కట్టుకోవడానికి అనుమతులు తీసుకో, సింహం అడవిని దాటడానికి పాస్పోర్ట్ అవసరం ఉండదని పూరి తెలిపారు. మనిషి తినడానికి, బతకడానికి కూడా డబ్బు ఖర్చు చేస్తున్నాడని, చివరికి సమాధికి కూడా డబ్బులు కడుతున్న పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇది మన హోం కాదు, లాడ్జ్ అని, ప్రతి క్షణాన్ని అద్దె కడుతూ అమ్ముకుంటున్నామని అన్నారు. దేవుడు మనకు సముద్రం, పర్వతం, అటవీ ఇచ్చినా మనిషి ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. స్వేచ్ఛగా పక్షుల్లా ఎగురుతూ జీవించడం నేర్చుకోవాలని, డబ్బు మీద ఆధారపడే జీవన విధానం కారణంగా మనిషి ఆనందాన్ని కోల్పోయాడని పూరి అభిప్రాయపడ్డారు. జీవితంలో సెటిల్ అవ్వడం అనేది మానవ దుర్బుద్ధి అని, మనిషి అలా చేస్తూనే తారుమారు దారి పట్టాడని పేర్కొన్నారు. మళ్లీ జన్ముంటే మనిషిగా పుట్టించవద్దు అంటూ పూరి తన ఆవేదన వ్యక్తం చేశాడు. పుష్ప 2 ఎఫెక్ట్. గేమ్ చేంజర్కి ఇది కోలుకోలేని దెబ్బ. పుష్ప 2 రిలీజ్కు ముందు దేశమంతా ఓ మేనియా పాకింది. గత 4 రోజుల్లో సోషల్ మీడియా, వార్తా ఛానల్లో ఈ సినిమా చర్చ లేకుండా ఏమీ ఉండడం లేదు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజునే 300 కోట్లు కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. పుష్ప 2 ప్రారంభంలో పెంచిన టికెట్ ధరలు, అదనపు షోల వల్ల భారీ ఓపెనింగ్ సాధించబడింది. దీంతో పుష్ప 2 మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా సంక్రాంతి కానుకగా జనవరి 10న రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ విడుదల కాబోతుంది. కానీ పుష్ప 2తో పోలిస్తే గేమ్ చేంజర్కు హైప్ తక్కువగా ఉండడం అందరికీ తెలిసిందే. దానికి కారణం పుష్ప 2 విజయం, అల్లు అర్జున్ నేషనల్ అవార్డు లాంటి అంశాలు, ఇక గేమ్ చేంజర్ పై కొన్ని ప్రతికూల వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా బెనిఫిట్ షోలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటన వల్ల దీంతో గేమ్ చేంజర్ కు పెద్ద ప్రభావం పడవచ్చని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ క్యాన్సిల్. అసలేం జరిగింది? నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటించినప్పటికీ దీనిపై హైప్ పెరిగింది. ఈ సినిమా డిసెంబర్ 5న లాంచ్ కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈవెంట్ వాయిదా పడింది. దీంతో ఈ ప్రాజెక్టు గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ మరియు బాలకృష్ణ మధ్య అనుబంధం బలంగా ఉంది. అన్స్టాపబుల్ షో ద్వారా ఇద్దరు మరింత దగ్గర పడ్డారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో ఈ ప్రాజెక్ట్పై స్పెషల్ కేర్ తీసుకుంటూ అతని లుక్ మరియు ఫోటోషూట్లపై పనిచేస్తున్నారు. అయితే లాంచ్ తేదీకి ముందు మోక్షజ్ఞ అనారోగ్యం పాలయ్యాడు. అందుకే ఈవెంట్ను వాయిదా వేయాలని బాలకృష్ణ నిర్ణయించారు. ఈ సమయంలో మీడియా ద్వారా వచ్చిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ వార్తలు అబద్ధమని తేలింది. బాలకృష్ణ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ మోక్షజ్ఞ ఆరోగ్య సమస్య కారణంగా లాంచ్ వాయిదా పడినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రాజెక్టు క్యాన్సిల్ కాలేదని, కేవలం లాంచ్ నే వాయిదా పడిందని, త్వరలోనే కొత్త ముహూర్తంలో ఈ సినిమా ఘనంగా ప్రారంభమవుతుందని తెలిపారు. పుష్ప 2 సెకండ్ డే షాకింగ్ కలెక్షన్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క
పుష్ప 2 సినిమా ఇండియాలో భారీ కలెక్షన్స్ ను సాధిస్తూ రికార్డులను సృష్టిస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 244 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది. ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది. రెండో రోజు కూడా సినిమా సత్తా కొనసాగింది. 2 రోజుల్లో మొత్తం 400 కోట్ల రూపాయల కలెక్షన్ ను వసూలు చేసింది. సినీ ట్రెండ్ వర్గాలు విడుదలకు ముందు 1000 కోట్ల టార్గెట్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి వరకు అన్ని భాషల్లో పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో పుష్ప 2కు మరింత అనుకూలంగా ఉండొచ్చని భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా మైరోస్లా కుబా బ్రోజెక్ ఫోటోగ్రఫీని అందించారు. రేవతి కుటుంబానికి 25 లక్షల పరిహారం. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఈ విషాద ఘటనపై శుక్రవారం అల్లు అర్జున్ స్పందించారు. వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, మేం ప్రీమియర్ షో కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొందరికి గాయాలయ్యాయి. రేవతి అనే మహిళ మృతి చెందిందని, ఆమె కుమారుడి కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలిసినప్పుడు నేను షాక్ గురయ్యాను. సినిమా చూసేందుకు అభిమానులతో వెళ్లడం 20 ఏళ్లుగా నా అలవాటు. కానీ ఇలాంటి పరిస్థితే నా ముందు ఏర్పడుతుందని నేను ఊహించలేదు. ఇది నాకు చాలా కలిచివేసింది. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషయంలో నా వంతు బాధ్యతగా 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందజేస్తున్నాను. అలాగే ఆమె కుమారుడి మెడికల్ ఖర్చులకు కూడా నేనే భరిస్తానని ప్రకటిస్తున్నాను. ఈ బాధ్యత మొత్తం నా మీదే అని పేర్కొన్నారు. ఈ సంఘటనపై అల్లు అర్జున్ నిష్కల్మషంగా స్పందించి బాధిత కుటుంబానికి మద్దతు ప్రకటించారు. హైదరాబాద్లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఆధ్వర్యంలో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ వరకు ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో ఫెస్టివల్ జరుగుతుంది. 24 యూరోపియన్ దేశాల అవార్డు విన్నింగ్ చిత్రాలు ప్రదర్శింపబడతాయి. ఫ్రెంచ్ చిత్రం జిమ్స్ స్టోరీతో ప్రారంభమైన ఈ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో సినీ రంగ ప్రముఖులతో పాటు ఇతర గౌరవనీయులు పాల్గొన్నారు. ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కెవి రామారావు మాట్లాడుతూ, క్లబ్ 50 ఏళ్లుగా అత్యుత్తమ చిత్రాల ప్రదర్శన కోసం కృషి చేస్తుందని, శ్రీ శారది స్టూడియోస్ సహకారం కారణంగా అది సాధ్యమైందని అన్నారు. సెక్రటరీ ప్రకాష్ రెడ్డి ప్రైవేట్ ఫిల్మ్ సొసైటీగా తమ క్లబ్ ప్రత్యేకతను వివరించారు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణకు ప్రభుత్వ సహకారం కీలకమని, చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా యథావిధిగా ప్రారంభమవుతుందని తెలిపారు. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ మహిళా మేకర్స్ చిత్రాలకు ప్రత్యేకంగా ప్రశంసలు అర్పించారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, దర్శకుడు రేలంగి నరసింహారావు తదితరులు ఫిల్మ్ ఫెస్టివల్ సంస్కృతి, కల్చర్ అవగాహనలో విలువైన పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. డ్రింకర్ సాయి సినిమా నుంచి నేలమీది నక్షత్రమా లిరికల్ సాంగ్ రిలీజ్. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న డ్రింకర్ సాయి ఈ నెల 20న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఎవరెస్ట్ సినిమాస్ మరియు స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమల శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు విడుదలైన నేలమీది నక్షత్రమా లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. శ్రీవసంత్ మ్యూజిక్ అందించగా చంద్రబోస్ అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. అనుదీప్ దేవ్ గాత్రంలో ఈ పాట బ్యూటిఫుల్ మెలోడీగా నిలిచింది. పాటలోని చిలిపితనం, పసిపిత్తనం, గడుసుతనం వంటి భావాలు అద్భుతంగా వ్యక్తమయ్యాయి. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రింకర్ సాయి ట్యాగ్లైన్ బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ చిత్రం వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. లోపలికి రా చెప్తా ఫస్ట్ సాంగ్ లాంచ్. మాస్ బంక్ మూవీస్ పతాకంపై హారర్ కామెడీ ఎంటర్టైనర్ లోపలికి రా చెప్తా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. దర్శకుడు కొండా వెంకటరాజేంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరో పాత్ర డెలివరీ బాయ్ గా కనిపిస్తుంది. ఈ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ ఫస్ట్ సాంగ్ ను నిజమైన డెలివరీ బాయ్ చేత లాంచ్ చేయించడం ప్రత్యేకత. పాటలను డేవ్ జాన్ స్వరపరిచారు. గాయకుడు కపిల్ కపలన్ ఆలపించాడు. సరిగమ ఆడియో ఈ చిత్రానికి ఆడియో హక్కులు పొందింది. ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయనున్నారు. సుస్మిత, అనాలా, సాంచిరాయ్, మనీషా జాష్నవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి రేవంత్ లెవాకా, ఎడిటింగ్ వంశీ, పిఆర్ఓ బి వీరబాబు అందిస్తున్నారు. ఈ నెల 9న నేషనల్ క్రష్ రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ రిలీజ్. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన మరియు టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా వైవిధ్యమైన ప్రేమ కథగా రూపొందుతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ మరియు ధీరజ్ మొగల్నేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి ధీరజ్ మొగల్నేని మరియు విద్యా కోపినీడు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ కథకు ప్రత్యేకమైన కోణాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్
లో ఉంది. మేకర్స్ ప్రకటన ప్రకారం ఈ నెల 9వ తేదీన టీజర్ విడుదల కానుంది. రష్మిక మందన తన అభినయంతో ప్రేక్షకుల మనసులను ఆకర్షించనుంది. అలాగే దీక్షిత్ శెట్టి కూడా ఈ సినిమాలో కొత్త కోణంలో కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానులు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. పూజా కార్యక్రమాలలో లాంఛనంగా సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ జన్ ప్రారంభం. మోషన్ పోస్టర్ రిలీజ్. అమిత్ రావు హీరోగా నటిస్తున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జెన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమంలో ప్రారంభమైంది. నిఖిల్ ఎం గౌడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా వరదరాజ్ చిక్కబల్లాపుర డైలాగ్స్ రాయడమే కాకుండా క్రౌడ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇవ్వగా రామజోగియ శాస్త్రి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ బై లింగ్వల్ ప్రాజెక్టు తెలుగులో పాటు కన్నడ భాషలో రూపొందించబడుతుంది. ప్రధాన పాత్రలో అమిత్ రావు, ఫర్వీజ్ జింబా, ప్రకాష్ తుమ్మినాడ్, రవి భట్, సంగీత బాలరాజ్, వాడి తదితరులు నటిస్తున్నారు. నిర్మాతలు, డైరెక్టర్, ఇతర అతిథులు సినిమా విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. ఘనంగా ఎర్రచీర ది బిగినింగ్ సినిమా ట్రైలర్ లాంచ్. ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ ఎర్రచీర ది బిగినింగ్ మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన చిత్రం శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమైంది. నటుడు రాజేంద్ర ప్రసాద్, ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించింది. దర్శకుడు, నిర్మాత హీరో సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సినిమా ట్రైలర్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల కాగా ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కారుణ్య చౌదరి, సంజనా శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా ఈ నెల 27న 300 థియేటర్స్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. చిత్ర బృందం ప్రేక్షకులకు బిర్యానీ కాంటెస్ట్ లాంటి వినూత్న ఆఫర్లు అందిస్తూ ప్రమోషన్ చేస్తుంది. హారర్, సెంటిమెంట్ ప్రధానంగా ఎర్రచీర అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయమని భావిస్తున్నారు. స్టార్ కొరియోగ్రాఫర్ హీరో రాఘవ లారెన్స్ చేతి మీదుగా వేదిక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్ నుంచి టైటిల్ సాంగ్ విడుదల. ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ. ఫియర్ హీరోయిన్ వేదిక లీడ్ రోల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. డాక్టర్ వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన ఈ చిత్రానికి డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమా ఇప్పటికే 70కి పైగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. నటుడు అరవింద్ కృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ రోజు విడుదలైన టైటిల్ సాంగ్ ను స్టార్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ విడుదల చేశారు. అనూప్ రూబెన్ స్వరపరిచిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా మేఘనా మరియు నీల్ కృతన్ ఆరోపించారు. ఈ పాట ఇంగ్లీష్ లిరిక్స్ తో ఉండడం విశేషం. నాయిక వేదిక భయాల ప్రభావాన్ని, ఆ భయాలు ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో పాటలో ఆకట్టుకునేలా చూపించారు. నటీనటులు వేదిక, అరవింద్ కృష్ణ, జేపీ జయప్రకాష్, పవిత్ర లోకేష్, అనిష్ కుర్విల్లా, సోయజీ షిండే, సత్యకృష్ణ, సాహితీ దాసరి, షాని తదితరులు ఉన్నారు.